తిరుపతి జిల్లా నాయుడుపేట మండలంలోని సబ్ డివిజన్ కార్యాలయంలో డీఎస్పీ చెంచుబాబుకు మున్సిపల్ వైస్ చైర్మన్ 786 రఫీ, టీడీపీ యువ నాయకుడు దార్ల రాజేంద్ర వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నాయకుడు కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి అక్రమంగా మద్యం విక్రయాలు చేస్తున్న అంశంపై తాము ప్రెస్ మీట్ పెట్టినట్లు చెప్పారు. తన అక్రమాలు బయటపడడంతో సత్యనారాయణ రెడ్డి అనుచరులతో కలిసి తమను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని తెలిపారు. ఈరోజు నాయుడుపేట డిఎస్పీ గారికి వైఎస్ఆర్సీపీ కొంతమంది వ్యక్తుల మీద సత్యనారాయణ రెడ్డి కావచ్చు, అదేవిధంగా కౌన్సిలర్ కొంతమంది వీళ్ళందరి మీద కూడా ఇక్కడ మేము నాయుడుపేట డిఎస్పీ గారికి కేసు ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చామనంటే, ఒక 2 రోజుల క్రితం మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టే దానికి కారణం కూడా ఆ డబ్బులు తీసుకుపోయి నా బిడ్డకి నా భార్యకి పెట్టాల్సిన అవసరం లేదని చెప్పి ఆ రోజు కరాఖండిగా చెప్పడం జరిగింది. అక్కడి నుంచి కూడా ఎక్కడ ఎదురెక్కకుండా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని మీరు చేసే ప్రతి అక్రమాల్ని మన నియోజకశ్రీ గారు బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటూ వాళ్ళ నాన్న అడుగుజాడల్లో, అదేవిధంగా కూటమి నాయకులందరినీ కూడా సలహాలు తీసుకొని సూచనలు తీసుకొని ఈరోజు నియోజకవర్గాన్ని నెంబర్ 1 నియోజకవర్గంగా ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు తీసుకొని పోతా ఉంటే మీరు కావాలనే గొడవలు. సత్యనారాయణ రెడ్డి అనే వ్యక్తి అక్రమ మద్య వ్యాపారాలు విచ్చలవిడిగా చేస్తూ మరి రేయనక పొగలనక అతను అక్రమ మద్యాన్ని అమ్మడం జరుగుతూ ఉంది. దాని గురించి ఇటీవల మేము సాధారణంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. మరి ఆ మాటల్లో అతను చేస్తున్న అక్రమాలు మేము బయట పెడుతున్నామని చెప్పి అతను కొంతమంది అనుచరుల్ని, నేర చరిత్ర వ్యక్తి అతను కొంతమంది అనుచరుల్ని వేసుకొని మరి మా మీద ప్రెస్ మీట్లు ఇవ్వడం జరిగింది. మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా దుర్భాషలాడుతూ మరి మాకు థ్రెట్ తెచ్చే విధంగా వాళ్ళ అనుచరులు ప్రెస్ మీట్లో అనేక రకాలుగా మాట్లాడడం జరిగింది. మేము ఆల్రెడీ అతను నేర చరిత్ర ఉన్న వ్యక్తి పేరు మీద ఎక్కించి, అంటే ఎస్సీ ఎస్టీ భూముల్ని వారి కూతురు పేరు మీద ఎక్కించి దాన్ని ఒక ట్రస్ట్ పేరు ఒక ఇండస్ట్రియల్ పేరు మీదగా రిజిస్టర్ చేయడం జరిగింది. వీటన్నిటికి కూడా వెలికి తీయాలని చెప్పి మేము డిఎస్పీ గారిని కోరడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ సాధారణ విచారణ చేసి వాళ్ళ అనుచరుల మీద కూడా మరి విచారణ చేసి దానికి చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా డిఎస్పీ గారికి తెలియజేయడం జరిగింది. మరి ఈ సత్యనారాయణ రెడ్డి అనే వ్యక్తి మరి గతంలో ఎన్నో మర్డర్ కేసుల్లో 307 కేసుల్లో ఇరుక్కున్నారు. మరి గ్రీన్ ప్లే కంపెనీలో